ఇద్దరు చెవిటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మొదటివాడు, ఏరా మార్కెట్కా? రెండోవాడు, లేదురా మార్కెట్కి. మొదటివాడు, అవునా, నేనింకా మార్కెట్కి వెళ్తున్నావనుకున్నా. రెండోవాడు, సర్లే మార్కెట్కి వస్తావా? మొదటివాడు, లేదురా మార్కెట్కి వెళ్ళాలి. అప్పారావు ఓటు వేస్తుండగా అక్కడున్న అధికారి చేతికి ఇంకుతో మార్కు పెట్టారు. అప్పారావు, సార్, ఈ ఇంకు ఎన్ని రోజులుండొచ్చు? అధికారి, సుమారు 90 రోజులుంటుంది. అప్పారావు, సార్, ఆ ఇంకును కొంచెం నా తలపై పోస్తారా? అధికారి, ఎందుకు? అప్పారావు, ఎంత ఖర్చు పెట్టి రంగు వేసుకున్నా 15 రోజులకే పోతుంది. ఈ ఇంకు ఏదో బాగుందని. డాక్టర్, నర్స్, పేషెంట్కి ఇంజెక్షన్ చేయడానికి నరం దొరకటం లేదు, ఇతని భార్యను తీసుకురండి. నర్స్, ఆవిడెందుకు డాక్టర్? డాక్టర్, భర్త ఏ నరం ఎక్కడుందో భార్యకు తెలిసినంతగా డాక్టర్కి కూడా తెలియదు అన్నాడు. టీచర్, అదేంటి పరీక్ష ప్రారంభమై గంటైనా ఏమీ రాయకుండా ఆలోచిస్తున్నావు? స్టూడెంట్, ఒక ప్రశ్నకు ఆన్సర్ తెలుసు కానీ ఏమి రాయాలో తెలియడం లేదు టీచర్. టీచర్, ఏమిటది? స్టూడెంట్, ఆరెంజ్ అనేది ఏ పండు, బి రంగు అని ఇచ్చారు. ఏమి రాయాలో తేల్చుకోలేకపోతున్నాను. సుధా, వదినా, మీ వాడికి వేలు చప్పరించే అలవాటు ఉంది కదా, ఎలా మాన్పించావు? రాధా, ఏం లేదు వదినా, వాడికి బాగా వదులుగా ఉండే నిక్కర్లు కుట్టించాను. అది జారిపోకుండా పట్టుకోవడంతోనే సరిపోతుంది వాడికి. ఇక నోట్లో వేలు పెట్టుకునే అవకాశం ఎక్కడిది? అత్త, ఇదిగో కోడలి పిల్ల, ఓసారి ఇలారా. కోడలు, వస్తున్నానత్తయ్యా. అత్త, అత్తయ్య అనలేవు, నత్తయ్య గిత్తయ్య అనకపోతే. కోడలు, నేను నత్తయ్య అన్నానా? మడి కట్టుకొని ఉన్నారు, అబద్ధం ఆడకత్తయ్యా, మైలపడిపోతారు. అత్త, ఇప్పుడేమన్నావు? కత్తయ్య అనలేదటే, పరమ సాత్వికురాల్ని నన్నే కత్తయ్య అంటావా? కోడలు, అయ్యో, నా కర్మ కొద్దీ దొరికారత్తయ్య మీరు. అత్త, మళ్ళీ ఇంకో కొత్త కూత, ఇప్పుడు రత్తయ్య అన్నావా లేదా? కోడలు, అయ్యో నా రాత, అది సంధి, మీరు తెలుగు సరిగా నేర్చుకోలేదు దత్తయ్య. అత్త, మరో మాయదారు కూత. దత్తయ్యాట, వాడెవడు? అయ్యో అయ్యో, నేను నీలాగా చదువుకోలేదని నన్ను నత్తయ్య, కత్తయ్య, రత్తయ్య, దత్తయ్య అంటూ వెధవ పేర్లతో పిలుస్తావటే. అబ్బాయిని ఇంటికి రాని, చెబుతా నీ సంగతి. కోడలు, అలా ఉడికిపోయి ఆయాసం తెచ్చుకోకండి, బీపీ పెరుగుతుంది. మీరు అనుకున్నవన్నీ ఉకార సంధి వలన ఏర్పడిన పదాలత్తయ్య. అత్త, ఓరి దేవుడో, నన్ను మళ్ళీ లత్తయ్య అంటోంది నాయనో.